మిత్రులారా, మాట తప్పని మడమ తిప్పని మన నాయకుడు ఈ పక్కన, అకుంఠిత దీక్షతో ఉండే కార్యకర్తలు మీరు ఈ పక్కన, మీ అందరి సమక్షంలో వచ్చి ప్రసంగిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నాను. నేను పశ్చిమ గోదావరి నుంచి వచ్చా, తణుకు పట్టణం వంక రవీంద్రనాథ్. మా పశ్చిమ గోదావరి చక్కగా గోదావరి నీటితో రైతులందరూ ఎంతో హాయిగా పంటలు పండించుకుంటున్నారు. మరి ఏమైందో ఆలోచన ఎందుకు వచ్చిందో, కొత్తగా పట్టిసీమ అనే పథకం పెట్టి పశ్చిమ గోదావరి అంతా ఎడారి చేసే ప్రణాళిక యుద్ధ ప్రతిపాదక మీద చేస్తున్నారు. 1300 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రణాళిక చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. అక్కడ మా నీళ్లు దోచేస్తున్నారు. మరి మీ జిల్లాలు, మీ గుంటూరు జిల్లా, విజయవాడ జిల్లా పచ్చటి పొలాలు, 3 పంటలు పండే పొలాలు, ఇక్కడ మీ పొలాలు దోచేస్తున్నారు. ఎందుకు? ఇదా పరిపాలన అంటే? ఇదేనా ప్రజాక్షేమం అంటే? ఇదే ప్రజా సంక్షేమం అంటే? గతంలో నాయకులు ఈ విధంగా చేశారా? ఎవరూ చేయలేదు. మరి ఇలాంటి వికృత చేష్టలు, అన్యాక్రాంతం, ఒక రాజకీయ లబ్ధి, వ్యాపార లబ్ధి కోసం చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానాలని ఎండగట్టడానికి, ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్ష చేస్తున్నారు. మరి ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు అందరికీ తెలుసు. ప్రభుత్వంలోని మంత్రులకు తెలియట్లా. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటున్నారు. ఎందుకంటారా? స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇస్తారు? పేదవాళ్ళకి ఇస్తారు, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు, పేద ప్రభుత్వానికి ఇస్తారు. మరి మనం ఏమంటున్నాం? సింగపూర్ లాంటి రాజధాని కడతానని అంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యుత్తమ రాజధాని కడతానంటున్నాం. మీసాలకి సంపెంగ్ నుండి రాసుకుంటా నాకు డొనేషన్ ఇయ్యంటే ఎవరైనా ఇస్తారా? ఎవరైనా దానం చేస్తారా? ఇదా మన పద్ధతి? అంటే స్పెషల్ స్టేటస్ రాకూడదనే చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం. స్టేటస్ వచ్చి పరిశ్రమలు, వ్యాపారవేత్తలు అభివృద్ధి చెందకూడదని ఆయన ఉద్దేశం. అడుగుతున్నట్టు కనిపిస్తారు, ఆ ఫలితం జరగకూడదు. ఈ విధంగా జరుగుతుంది. అలాగే మొన్నే 2వ తారీఖు నాడు, 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఆల్ ఇండియా పార్టీ కింద రూపాంతరం జరిగింది. ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అదే రోజు నాడు ఆల్ ఇండియా వాతావరణ శాఖ ప్రకటన చేసింది. దేశంలోనే 80% వర్షాలు తగ్గిపోయినాయి. రాబోయే సంవత్సరంలో, ఈ సీజన్లో 80% వర్షాలు తగ్గిపోయినాయి దేశమంతా. ఇలాంటి ఘటన కేవలం మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు అవ్వగానే ఆల్ ఇండియా ఎఫెక్ట్ కొట్టింది. ఈ రాష్ట్ర ఎఫెక్ట్ వల్ల ఆల్ ఇండియా ఎఫెక్ట్ కొట్టింది. మరి ఇప్పుడు చూడండి ఎంత క్షామం వస్తుందో. 80% వర్షాభావం లేదంటే ఎంత ప్రమాదం ముంచుకొస్తుందో. ఈ ప్రమాదం దేశం అంతా వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలు తెలుసుకోవాలి. ఇంకా భ్రమలో ఉండకూడదు, ఇంకా మభ్యపోకూడదు. కనీసం హెచ్చరించి సరైన లీడర్షిప్ లో తీసుకెళ్లాలి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలందరూ కాపాడాలి. ప్రతిపక్షం బాధ్యతది. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షం బాధ్యత. ప్రభుత్వం దుర్వినియోగం చేయకుండా ప్రజల యొక్క ఆలనా పాలన సవ్యంగా చూసేందుకే మన జగనన్న ఉన్నారు, మన శాసనసభ్యులు ఉన్నారు, మన ఎంపీలు ఉన్నారు. కానీ ఈయన చెప్పేది ఏంటి? మొన్న విజయవాడలో ప్రసంగించారు. రాష్ట్రం విడిపోవడానికి కేంద్రం రూపొందించిన చట్టాన్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి విమానాలు హైదరాబాద్కి పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఉన్నాయి. ఈ 3 విమానాలు కాకుండా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారని 3 రోజుల క్రితం చంద్రబాబు గారు చెప్పారు. మరి అదే ప్రత్యేక విమానంలో ఈయనెందుకు తిరుగుతున్నారు? ప్రతిరోజు ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారే. ప్రత్యేక విమానం తిరిగితే 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చయిపోతుంది. మరి ఇన్ని పగలు, మధ్యాహ్నం, సాయంత్రం ఉన్నప్పుడు ఈ ప్రజల డబ్బు, ఈ ప్రజల యొక్క ఆస్తిని ఇంత దుర్వినియోగం చేస్తున్నారా? అంటే దుర్వినియోగం చేసేది చేసేస్తారు, కానీ పైకి ఇలా చెప్తారు.
అంటే చెప్పే కబుర్లకి చేసే ప్రక్రియకి ఏమాత్రం పొంతన ఉండదు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాడు మన జగన్ అన్న కానీ ఏనాడైనా వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడారా? వాస్తవానికి విరుద్ధంగా ప్రకటించారా? వాస్తవానికి విరుద్ధంగా ఆలోచన చేశారా? ఈ నిజాన్ని గ్రహించాలి. ఈ నిజాన్ని ప్రజలందరూ గ్రహించాలి. ప్రజలందరూ గ్రహించి ఈ తెలుగుదేశపు నాయకులని గ్రామాన పట్టణాన్న నిలదీసి అడగాలి. ఏంటి మీరు చెప్పింది? ఏంటి మీరు చేస్తుంది? ఇదేనా మీరు చేసే పరిపాలన? ఇదేనా మా డబ్బులు మీరు సంరక్షించే పద్ధతి? ఇదేనా ఈ దోబరా ఖర్చు అని మీరందరూ నిలదీయాలి. మరి అదే సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకి మొత్తం మన 13 జిల్లాల నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా సపోర్ట్ చేశారు. ప్రజాప్రతినిధులందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ దీక్ష ఫలితం మూలంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడి నుంచి అయినా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అందరితో సంప్రదిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని ఆశిద్దాం. అలా చేయకపోతే మనం చేసేలా చేద్దాం. వాళ్ళ యొక్క మెడలు వంచి వాళ్ళ కళ్ళు తెరపించి మనం చేసేలా చేద్దాం. ప్రతిపక్షాలు కలిసి రావట్లేదని అనేక మార్లు అన్నారు. మరి ఏనాడైనా ఒక్కరోజైనా ప్రతిపక్షాన్ని కేకేశారా? అనేక ప్రతిపక్షాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. అనేక ఎక్స్పీరియన్స్డ్ ప్రతిపక్షాలు ఉన్నాయి. 60 మంది మంత్రులతో 62 ఎంపీలతో ప్రతిపక్షం ఉంది. ఎటువంటి ప్రణాళిక చేస్తున్నా కేకేసి లీడర్ని కేకేసి ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. మీ అభిప్రాయం చెప్పండి, నలుగురి అభిప్రాయం చెప్పండి. ఈ అభిప్రాయంతో ముందుకెళ్లే ఆలోచన ఆయన ఏనాడూ చేయలేదు. ప్రతిపక్షాన్ని ఏనాడూ గౌరవించలేదు, గుర్తించలేదు, దుమ్మెత్తిపోస్తాడు. కానీ పైకి ప్రతిపక్షాలు సహకరించట్లేదు. ఇలాంటి ఆషాఢభూతి అనే పదం రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించారు. ఆషాఢభూతి ఆలోచనలు, గులువింద గెంజ పనులు చేస్తున్నటువంటి ఈ నాయకులకి ఈ యొక్క దీక్ష గుణపాటు అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రభుత్వంలోని అధికారులు, నేతలు అందరూ కూడా వాస్తవ పరిస్థితిలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు.